ఘనత భారతీయ జనతా పార్టీ. మేము పట్టుబట్టి మరి దాని మీద పరిశీలన చేసి పరిశోధించి మేము తీసుకున్నటువంటి ఆ చర్య వల్ల ఈ రోజు మరి ఈ రాష్ట్రానికి, ఎందుకంటే అది ఆ కంపెనీలు చెప్పుకున్నది మా డబ్బులతోటి మేము కన్స్ట్రక్షన్ చేస్తాం, నిర్మిస్తామని చెప్పింది కాబట్టి అది మా సక్సెస్ గానే మేము భావిస్తా ఉన్నాం. ఎప్పుడు ఏ అంశమైనా ఈ రాష్ట్రంలో జరిగేటువంటి అప్రజాస్వామ్యం సంబంధించినటువంటి అంశమైనా, అవినీతికి సంబంధించిన అంశమైనా, ప్రజలకు వ్యతిరేక విధానానికి సంబంధించిన అంశమైనా ప్రజల పక్షాన్ని నిలబడి, ప్రజల గొంతుకై ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేయడానికి భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ముందుంటుందని ముందు తెలియజేశాం. అదే బాటలో నడుస్తున్నాం. నిన్న రైతాంగానికి సంబంధించిన అంశం కూడా రేపు 13వ తారీఖు నిర్మల్ జిల్లాలో మేము మొదలు పెడతా ఉన్నాం. దాని మీద కూడా రేపు పార్టీలో మరి మాట్లాడేసి ఈ రాష్ట్రంలో ఇంకేమైనా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటే కూడా అధ్యక్షుల వారితో మాట్లాడి మేము నిర్ణయం తీసుకుంటాం. థ్యాంక్ యూ. అవన్నీ మీకు ఎట్లా చెప్తాం? టైం వచ్చిన ఎన్ని పెట్టుబడులు ఈ రాష్ట్రానికి తీసుకొస్తారు? దానికోసం మనం ఏమన్నా ల్యాండ్స్ ప్రొవైడ్ చేయాల్సి వస్తుందా? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయాల్సి వస్తుందా? వారు పెట్టేటువంటి వేల కోట్ల రూపాయల పెట్టుబడి వల్ల ఈ రాష్ట్రానికి వచ్చేటువంటి ఆదాయం కానీ, ఉద్యోగ అవకాశాలు కానీ మరి స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది మాత్రమే మేము అడుగుతా ఉన్నాం. మరి ఈరోజు ముఖ్యమంత్రి గారి కాంగ్రెస్ లో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే విచిత్రంగా కనపడతా ఉన్నాయి. ఈరోజు డికే శివకుమార్ లాగా ఒక మంత్రి గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో పెద్ద పాత్ర పోషిస్తున్నాడు. నిన్న మొన్నటి వరకు నంబర్ 2 స్థానంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఉన్నారేమో అనుకున్నాం, కానీ టెక్నికల్ గా వారు ఉప ముఖ్యమంత్రిగా సెకండ్ ప్లేస్ లో ఉండొచ్చు. కానీ ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే, రాజకీయ పరిణామాలని బేరీజు వేస్తూ ఉంటే డికే శివకుమార్ పాత్ర పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి పోషిస్తున్నట్టు కనపడుతున్నది. ఈరోజు పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి కలుపుతున్నటువంటి పావులు ఢిల్లీలో ఇవన్నీ చూస్తూ ఉంటే ఆయన ఇంకేదో పెద్ద పదవి మీద కన్నుబడ్డట్టుగా మాకు అనుమానాలు వస్తున్నాయి. స్వయంగా ముఖ్యమంత్రి గారి స్వంత నియోజకవర్గంలో దాదాపుగా 4,350 కోట్ల పనుల్లో నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ లో సగం కాంట్రాక్ట్ ఈరోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి దక్కడం అంటే, ముఖ్యమంత్రి గారి స్వంత నియోజకవర్గంలో ముఖ్యమంత్రి గారిని కాదని చెప్పి ఢిల్లీ నుంచి తన పలుకుబడిని ఉపయోగించుకొని సగం కాంట్రాక్ట్ ను తెచ్చుకోగలిగిందంటే ఢిల్లీలో ఈయన ఎంత పవర్ఫుల్ గా ఎమర్జ్ అవుతా ఉన్నాడో దీన్ని బట్టి అర్థమవుతా ఉన్నది. ఈయన డికే శివకుమార్ లాగా కర్ణాటకలో, ఈయన తెలంగాణలో ఒక చిన్న డికే శివకుమార్ పాత్ర పోషిస్తున్నట్టుగా మాకు అనుమానాలు వస్తున్నాయి. మీరు అంటుండొచ్చు ఆయన కాంట్రాక్ట్ తెచ్చుకుంటే మాకేందని. ఆయన కాంట్రాక్టర్ గా ఎన్ని వేల కాంట్రాక్ట్ తెచ్చుకొని, ఎన్ని వేల కోట్ల కాంట్రాక్ట్ తెచ్చుకొని పనిచేసినా మాకు అభ్యంతరం లేదు. కానీ ఈ రోజు ఒక రాష్ట్ర మంత్రిగా బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి ఇదే రాష్ట్రంలో వేల కోట్ల రూపాయలు కాంట్రాక్ట్ చేస్తా ఉంటే ఖచ్చితంగా దాని మీద మాట్లాడే అధికారం మాకున్నది. వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఈ రాష్ట్రంలో చేస్తున్నప్పుడు ఖచ్చితంగా అధికారులు వారికి లొంగుతారు. అధికారులు ఒక మంత్రి గారి కంపెనీ మీద చర్యలు తీసుకోవాలన్నా ఎంపీలు రికార్డ్ చేసేటప్పుడు కూడా భయపడతారు. మరి నిజంగా కూడా ఎథికల్ గా రాజ్యాంగంలో, ఈ భారతదేశ ప్రజాస్వామ్యంలో ఒక మంత్రిగా ఉంటున్నటువంటి వ్యక్తి, ఆయనకు సంబంధించిన కుటుంబానికి సంబంధించినటువంటి ఒక కంపెనీ వేల కోట్ల రూపాయలు కాంట్రాక్ట్ చేయడం గతంలో మేము చూడలేదు. అలాంటిది జరిగితే అది వాస్తవానికి అప్రజాస్వామ్యం, అది అనైతికల్ అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఏ రకంగా ఈరోజు మంత్రి గారి కంపెనీ తెలంగాణ రాష్ట్రంలో వేల కోట్ల రూపాయల కాంట్రాక్టు చేస్తున్నదో దానికి సమాధానం ముఖ్యమంత్రి గారు చెప్పాలని మేము అడుగుతా ఉన్నాం. అంతేకాదు, దాని లోపల ఉన్నటువంటి ఎస్టిమేషన్స్ మీద, ప్రైస్ ఎస్కలేషన్స్ మీద
మాకు అనుమానాలు ఉన్నాయి. కేవలం 100 కోట్ల రూపాయలు కేంద్రానికి పబ్బం కడుతున్నాడు కాబట్టి ఆయనను కంపెన్సేట్ చేయడానికి ఈ రకంగా 1000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఇచ్చారా, లేకుంటే ఆయన వెంట కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారని భయపడి మరి ఆయన కాంట్రాక్ట్ ఇచ్చారా చెప్పాల్సిన అవసరం ఉన్నది. కొంతమంది ఎమ్మెల్యేలు నా వెంట ఉన్నారని చెప్పేసి అధిష్టానాన్ని భయపెడుతున్నాడా, లేకుంటే 100 కోట్ల రూపాయలు పబ్బం కడుతున్నాడు కాబట్టి దానికి కంపెన్సేషన్ గా ఈ 1000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ అడుగుతున్నాడా, దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నదని చెప్పి అడుగుతున్నాం. ఈ గతంలో ఒక్కసారి మీరు ఆలోచించినట్లయితే ఇది గతంలో ఉద్దండపూర్ రిజర్వాయర్ నుంచి పాలమూరు రంగారెడ్డి స్టేజ్ 2 లో 11 టీఎంసీల కింద ఒక ప్రపోజల్ వచ్చిన